పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భారత్ ఆక్రమించుకోవాలంటే చాలా సింపుల్. ఇవాళ గొడవలు జరుగుతున్నటువంటి మన సైన్యం దిగితే గనక పాకిస్తాన్ సైన్యం చేస్తుంది. ముందు బంగ్లాదేశ్ అప్పుడు ఎట్టా పారిపోయారో అట్టాగే పారిపోతారు. వాళ్ళు బీరులు తప్ప వీరులు కాదు. అది అనేక సార్లు బయటపడింది. పేపర్లు టీవీల్లో మేమే గెలిచామని ప్రచారం చేసుకోవడం తప్ప భారతదేశం మీద పాకిస్తాన్ చరిత్రలో గెలిచిందే లేదు. అప్పుడు మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన సందర్భంలో తప్ప. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అది భారత ఎజెండా అంటున్నాడు అతుల్లా తరర్. ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ ఆర్థిక వాణిజ్య వ్యాపారవేత్త అనమాట. ఇతనికి టీవీలు కూడా ఉన్నాయి. ఒసింటి టీవీ లాంటిది. భారతదేశమే ఇందులో ఏలు పెడుతుంది అన్నది. భారతదేశం ఏలు పెట్టక్కర్లేదు. అక్కడున్న జనానికి తలా కాసిన ఆయుధాలు ఇస్తే గిల్గిట్ బల్టిస్తాన్ వాళ్ళు అడిగారు భారత్ ఆయుధాలు ఇవ్వాల. పాకిస్తాన్కి మళ్ళీ భారతదేశం దిక్కుమాలిన దేశం కాదు. పాకిస్తాన్ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకి తీవ్రవాద సంస్థలకి స్వతంత్ర సమరయోధులు అన్న పేరుతో ఆయుధాలు ఇచ్చి అవును మేము ఇచ్చామని చెప్పుకుంది. భారతదేశం అట్లాంటి దరిద్ర పనులు చేయదు. ఒక దేశం మీద ఆ దేశ ప్రజలకి ఆయుధాలు ఇచ్చి తిరుగుబాటు చేయమని చెప్పే దరిద్రపు లక్షణం భారతదేశానికి లేదు. గిల్గిట్ బల్టిస్తాను, బెలూచిస్తాను, పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలకు గనక ఆయుధాలు ఇస్తే ఈ పాటికి పాకిస్తాన్ మీద వాళ్ళే అంతర్యుద్ధం చేసేవాళ్ళు. భారత్ అట్లాంటి అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించదు ప్రజాస్వామ్యం విషయంలో అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.